దైవజనులు సొలొమన్ రాజు గారికి ఇది 30వ సంవత్సరం. అంటే ఆత్మీయంగా ఆయన రక్షణ పొంది బాప్తిసం తీసుకుని 30 సంవత్సరాలు పూర్తయి 31వ సంవత్సరానికి ఆయన అడుగు పెట్టడం దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప. 1993 మరి మార్చి నెల 13వ తారీఖు వారు యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణ పొందడం, రక్షణ బాప్తిసం వారి జీవితంలో జరగడం చాలా సంతోషం. మరి వారిని బట్టి దేవుడి నామాన్ని మనం ఘనపరచబద్దలమై ఉన్నాం. కేక్ కటింగ్ చేద్దాము. వేదిక మీద ఉన్నటువంటి దైవజనుల సమక్షంలో మరి ప్రార్థన చేసుకుని కేక్ కటింగ్ చేద్దాం. మన మధ్య ఉన్నటువంటి దైవజనులు VTR గారు ప్రార్థించాల్సిందిగా మనవి. దైవజనులందరూ లేచి నిలబడండి అయ్యా. దైవజనులందరూ నిలబడతాం. మా తల్లిగా మైకిల్ తీసే తల్లి త్వరగా అవన్నీ ఇక్కడ కింద పెట్టుకుంటారు. జాషువా గారు కొంచెం ఇదిలో పెట్టండి సెంటర్కి బల్ల. ఓకే బర్త్డే బాబు, అలాగే పాస్టర్ గారు వాళ్ళ బిడ్డలు, ఇంకా సంఘ పెద్దలు ఎవరైనా మరి రావాలని మనం చేస్తున్నాం. అలాగే సంఘ యూత్ బిడ్డలు కూడా ఎక్కడైనా పనిలో ఉంటే ఒకసారి రావాల్సిందిగా మనం చేస్తున్నా. సంఘ బిడ్డలు, యూత్ బిడ్డలు, సంఘ పెద్దలు రండి అయ్యా. దానికి ఇచ్చాను ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నీ పాస్తనిలు తండ్రి మేమందరము కూడి నేను గణపరిచెక్కుపరి చూడడానికి స్తోత్రాలు. యెహోవా నిస్సి ప్రార్థనా మందిరం ప్రభా, నీ యొక్క తోటలో పనివారు, నా తోటి పనివాడైన ప్రభా సొలొమోను రాజు గారిని రక్షణ పొంది నైనా ఇన్ని సంవత్సరములు ప్రభా కాపాడిన వాడా, రానున్న సంవత్సరాలు కూడా కాపాడే దీర్ఘాయుష్యమంతుడై నీ కుమారుడు వర్ధిల్లునుగాక. నీ కుమారుడు తనకిచ్చిన భార్య బిడ్డలు ప్రభా, మనవులు, అల్లుడు, సంఘము, పుట్టబోయే తరములు ఆయన దీవించబడుదురుగాక. నీ కుమారుడు ఆర్థికంగా బలపడునుగాక, శారీరకంగా బలపడునుగాక, ఆధ్యాత్మికంగా బలపడునుగాక, దీర్ఘాయుష్యమంతుడై వర్ధిల్లునుగాక. నేను ఇప్పుడు కేక్ కట్ చేస్తుండగా తండ్రి, ఈ కేక్ ఎంత మధురంగా ఉంటుందో అటువంటి యొక్క మధురమైన జీవితం నీ కుమారుడికి, తన కుటుంబానికి, సంఘమునకు ప్రభా దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నన్ను పాట పాడండి. హ్యాపీ బర్త్డే టు యూ. చెప్పకూడదు కూడా సంతోషం చెప్పకూడదాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సొలొమన్ రాజ్. ఎవరు చెప్పలు కొట్టలేంటరా? ఆయన బర్త్డే మాకేంటుందా? ఇదే దగ్గరగా దైవజనులను ప్రేమించిన వాడు దీవించబడదు, సేవకుల కుటుంబాన్ని ప్రేమించిన వారు దీవించబడదు. ఈ దేవుడు లేఖనం సెలవిస్తున్నది. మంది కుడి పక్కనండి, కుడి పక్క ఈ పక్కకి, కుడి పక్కకి అందరూ పట్టుకుందామా? అందరూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ నామములో కేక్ కట్ చేస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. చెప్పకూడదాం. అల్లుడు మామ కాదు కానీ తండ్రి కుమారులుగా కలుస్తాం. దేవుడి స్తోత్రం. అత్తే పెట్టండి. అలాగే మీ
కుమారుడికి కేక్ తినిపించండి, మీ కొడుకు కేక్ తినిపించండి. మనవరాలికి బిడ్డలకు అందరూ చెప్పడదాం దగ్గరగా. ప్రభానికి స్తోత్రాలయ్యా, దేవుడిని దీవించును గాక. వెనక సేవకులు వచ్చి త్వరగా బిడ్డలు బహుమతిస్తున్నారు. అది పట్టుకో, అది పట్టుకో. దేవుడి సేవకులు దీవించబడింది గాక. ఒక్కొక్క సేవకులు రావాలి, సొలొమోను దగ్గర దీపిస్తారు. సేవకులు పెట్టినయ్యా, సేవకులు త్వరగా మనవరాలు పడుతున్నారు. ఓ కూకు, దేవుడు దీవించింది గాక. త్వరగా సేవకులు రావాలి. త్వరగా సొలొమోను దగ్గర తినిపించండి చాలు. త్వరగా రావాలి. సేవకులంతా ముందుకు రండి. త్వరగా త్వరగా సేవకులు ముందు రండి. ఇప్పుడు దీంతో సేవకులు రండి, సేవకులు రండి. దగ్గర అమ్మాయిల నుంచి దేవుని కనపడతాం. త్వరగా చిన్న ప్రార్థన. సేవకులు కుడి చేతులు పైకెత్తండి. మీరుగా దీని వైపు సేవకుడి వైపు మీ చేతులు పైకెత్తండి. సొలొమోను మీరు అట్లా ఉండండి. ప్రార్థన. ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. నిజమైన పుట్టినరోజు, రక్షింపబడిన రోజు నాయనా. పాపములు విడిచిపెట్టి నైనా రక్షణ పొందిన రోజు నిజమైన బర్త్డే నైనా. ఈ రోజు నీ కుమారుని దీవించావు. తను పుట్టబోయే బిడ్డలను తరతరములు దీవించబడుదురుగాక. నైనా నీ కుమారుడికి, తన భార్యకు ఆరోగ్యము, శక్తి, బలము దయచేయబడిన గాక. ఆర్థికంగా ఈ దంపతులు బలపడిన గాక, ఆధ్యాత్మికంగా బలపడిన గాక, వాక్యానుసారంగా బలపడిన గాక, అన్ని వేళలా దీవించబడుదురు గాక. పరలోక దిములు, భూలోక దిములు నేను నీ కుమారుడి మీద, కుమారుడు కుటుంబం మీద, సంఘం మీద మెండిగా దింపబడిన గాక. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.